ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికిలి ప్రియ స్నేహితులారా, ఈరోజు శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ దినాన్ని జరిగినటువంటి ఒక కార్యం 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కార్యం. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై టుడే, బట్ హీ డైడ్ ఆల్రెడీ. ఈరోజు చచ్చిపోవడం లేదు, కానీ 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. వాట్ ఏ గ్రేట్ హానర్ ఇట్ ఈస్! ఎంత గొప్ప దీవెన, ఎంత ఘనత! దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి మానవుడిగా వచ్చి, దేవుడయ్యుండి మానవుడిగా వచ్చి సకల లోక మానవాళి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఒక రోజు ఈ శుభ శుక్రవారం. వాస్తవానికి మనం ఆలోచన చేస్తేనండి, ఇది యూదుల యొక్క మతములో, యూదుల యొక్క విశ్వాసంలో, లేక వాళ్ళ యొక్క నమ్మికలో ఈరోజు పస్కా పండుగ రోజు అని అంటారు. ఈ రోజుని ఇది వారి యొక్క పస్కా పండుగ. పస్కా పండుగనంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి వారు విమోచింపబడడానికి, ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల పొందుకొనడానికి దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఒక ప్రణాళిక. మోషేకి దేవుడు తెలియచెప్పినటువంటి ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించాలి, దాని రక్తాన్ని ఇంటి గడపల మీద దానిని ప్రోక్షించాలి. తద్వారా సంహారదూత ఆ ఇంటిలోనికి రాకుండా, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా వాళ్ళు బ్రతుకుంటారు. ఇది పస్కా పండుగగా మీరు ఏటేటా ఆచరించాలి అని చెప్పి దేవుడు తెలియచెప్పి ఉన్నాడు. ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు ఈ యొక్క పండుగని వాళ్ళు ఆచరిస్తూ వచ్చిన్నారు. ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరం ఒక గొర్రె పిల్లను వధించడం ద్వారా వారు ఆచరిస్తూ ఉన్నారు. ఆ యొక్క గొర్రె పిల్లను ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి దానిని వధించి, దాని యొక్క రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టుకొని, ఆ రక్తం తీసుకొని వచ్చి దేవుడు తెలియజెప్పిన మందసం అనేటువంటి కరుణాపీఠం అనేటువంటి ఒక కరుణాపీఠం మీద దానిని ప్రోక్షించడం అనేటువంటిది ఇది వారి యొక్క పరిపాటి. అదే దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పస్కా పండుగ దినముననే ఆయనను పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి ఆయనను శిలువ మ్రాణ మీద మేకులతో కొట్టి ఆయనను సిలువకు వేలాడదీయబడినప్పుడు ఆయన తన యొక్క రక్తమంతా కూడా ఆయన కార్చినాడు. ఆయన యొక్క రక్తము చివరి బొట్టు వరకు కూడా మన కొరకు కార్చబడినది. యేసు రక్తము సకల మానవాళ్ళ కొరకు చిందింపబడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. వాట్ ఈస్ సైమల్టేనియస్గా చూడండి. ఓ ప్రక్కనే ఒలీవల కొండ మీద ఆనాటి ప్రధాన యాజకులైనటువంటి వారు ఒక గొర్రె పిల్లను వధిస్తూ లోకమంతటి యొక్క పాపము కొరకు ఒక మామూలు గొర్రె పిల్లగా వాళ్ళు సాదృశ్యంగా తీసుకొని దానిని వధించారు. ఆ రక్తాన్ని యాజకుడు పట్టుకొని ఉన్నాడు. ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి సాయంకాలం 6 అయితే గనక మళ్ళీ దినం దాటిపోద్ది గనక 6 లోపల సాయంకాల సమయంలో 3 గంటలు అవుతుందనగా ఈ రక్తాన్ని తీసుకొని అటు వెళుతున్నాడు. అదే సమయంలో ఈ యాజకులు, ప్రధాన యాజకులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ దగ్గరికి కేకలు వేసి, ఈ పిలాతు అనేటువంటి ఆయన ఇదిగో ఈ మనుషుడిని అప్పగించినప్పుడు ఈ యేసు ప్రభు వారిని ఆయన శిలువ మ్రాణతో తీసుకొని వెళ్ళి గొల్గోతా అనేటువంటి ఒక కొండ మీద అక్కడ ఈ యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి అనేటువంటి రీతిగా ఏర్పాటు చేయబడినటువంటిది. బహుశా నేను అనుకుంటాను ఈ ప్రధాన యాజకులైనటువంటి వారు అటు గొల్గోతా కొండకు వెళుతున్నారు.
ఆయన సరిగ్గా సిలువ వేస్తున్నారో లేదో, మేకులు కొట్టారో లేదో చూస్తున్నారు. ఈలోగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడి యొక్క గొర్రె పిల్లను పరీక్ష చేసి ఇది సరిగ్గా ఉందా లేదో, ఇది సరైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లయా కాదా, మచ్చ డాగు కళంకం లేని గొర్రె పిల్లయా కాదా, దీన్ని పరీక్ష చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పరిగెత్తుకొని వెళుతున్నారు. ఆయనకు రక్తం కార్చబడుతున్నట్టే అమ్మయ్య వీడిని చంపేశామరా అనేటువంటి రీతిగా ఒక ప్రక్కన తృప్తి చెందుతూ ఉన్నారు. మళ్ళీ ఇటు ప్రక్కకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ గొర్రె పిల్లను కోసేటప్పుడు, దాని పేక కోసేటప్పుడు దాని యొక్క రక్తం క్రింద పడనివ్వకుండా దాని యొక్క పళ్ళెంలో పట్టుకోవడానికి ఎటు చూస్తున్నారు. ఈలోగా మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్తున్నారు. అతడు చచ్చిపోయాడా లేదనేటువంటి రీతిగా చూసుకుంటూ ఉన్నారు. అక్కడ సైనికులు అనేటువంటి వారు అరే చావబోతే కాళ్ళు ఎరగొట్టి సంపాలు రబ్బా అని చెప్పేసి బహుశా వాళ్ళకి చెప్పుండి ఉంటారు. మళ్ళీ ఇటు పక్క వచ్చాడు. ఆ టైంలో ఈ పళ్ళెం తీసుకొని గబగబా పరిగెత్తుకుంటూ పడతలిస్తూ ఆ కిద్రోను వాగు దాటి తూర్పు గుమ్మంలోంచి లోపలికి ప్రవేశించి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టేసరికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం రమారమి 3 గంటల సమయం అప్పుడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని చెప్పి కేక వేసి ఆయన తల వంచి తన ప్రాణం విడిచేనని ఉంటుంది. సరిగ్గా అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు కూడా మనం చదువుకున్నట్లయితే సమాధులు తెరవబడినవి, నిద్రించినటువంటి వారు అనేక మంది మరలా శారీరకంగా వారు లేచి ఉన్నారు అనేటువంటిది పునరుత్థాన శరీరం కాదు, వాళ్ళు తిరిగి బ్రతికారు అంతే అక్కడ ఉన్నటువంటిది ఆ విషయంలోని. అలాగని ఇక్కడ దేవాలయంలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే ఆ దేవాలయంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకును పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెర వాళ్ళు పెట్టుకున్నారు. ఒక పెద్ద తెర, చాలా ఎత్తైనటువంటి ఒక తెర. ఆ తెరని ఒకవేళ చించాలనంటే క్రింద నుంచి మనుషునికి అందిన దానిని బట్టి చించాలి. ఆ తెరను కింద పట్టుకొని ఒకవేళ మనుషులందరూ కలిసి ఇటు అటు లాగితే అది చినిగిపోయేటువంటి ఒక విషయం. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏమన్నదంటే ఆ తెర సరిగ్గా సమయంలో దైవజనుడు యాజకుడైనటువంటి ఆయన లోపలిగా రక్తంతో ప్రవేశించినప్పుడు పైనుండి ఆ తెర క్రిందికి చినిగేను అని ఉంటుంది అక్కడ. దట్ మీన్స్ అక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఎవరైనా పాపిగా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. ఇంతకు మునుపు అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఈవెన్ ఆ యాజకుడు కూడా ఇక రక్తంలో మొట్టమొదటి తన మీద ప్రోక్షించుకోవాలి. తన యొక్క చెవుల మీద, తన బొట్ట వ్రేలి మీద, కాలి వ్రేలి మీద, తన యొక్క శరీరం మీద తాను ప్రోక్షించుకోవలసినటువంటి యొక్క రక్తం. ఒకవేళ రక్తముతో ప్రోక్షింపబడకపోతే ఆ యాజకుడిలో ఏదైనా కనుక ఒక పాప దోషం అనేటువంటిది ఉన్నట్లయితే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు చచ్చిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. కనుకనే తాడు ఒకటి నడుమునకు కట్టుకొని ఆ తాడు బయటకంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ఒక గంటలు మోగుతున్న శబ్దం రాకపోతే ఈయన లోపలికి వెళ్ళి తన పాపము చేత చచ్చిపోయాడేమనుకొని ఆ తాడు ఇట్టుకొని లాగేసేయాలి తప్ప ఎవడు మళ్ళీ లోపలికి వచ్చే శవాన్ని తీసుకుని వెళ్ళడానికి అయినటువంటి పరిస్థితి జరగకూడదు. అందుచేత తాడు కట్టుకొని వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే మన ప్రభువు రక్షకుడునైనటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సిలువలో తన ప్రాణం పెట్టుట వలన, తన యొక్క రక్తము కార్చుట వలన ఇప్పుడు యేసుక్రీస్తును బట్టి మనమందరము ధైర్యముగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం నా మిక్కిలి ప్రియ స్నేహితులారా. చూడండి, ఈ కార్యంలో జరిగినటువంటి విషయాల్లో మనకి ఒక అలవాటు అయిపోయి మనం ఏం చేస్తూ వచ్చామనంటే కేవలం యేసు ప్రభు గారు సిలువలో మాట్లాడినటువంటి ఒక 7 మాటల మీద మనం ప్రసంగాలు తీసుకొని ఎవరైనా కొంతమందికి ప్రసంగాలకు ఇచ్చి ఇంకా ఏమేమో దాని మీద ప్రసంగం చేయడానికి సమయం తీసుకొని 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ 7 మాటల మీదనే మనం ధ్యానం చేస్తున్నాం. బట్ లెట్ మీ టెల్ యూ, ఒకవేళ ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని ఎవరైనా వీక్షిస్తున్నటువంటి క్రైస్తవేతరులైనటువంటి ఒక స్నేహితులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నట్లయితే మీ కొరకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, గడిచిన రాత్రి అనగా థర్స్డే నైట్ తన యొక్క శిష్యులతో కలిసి ఆయన చివరి పస్కా భోజనం అనేటువంటిది చేసిన తర్వాత ఆ రొట్టె ద్రాక్షారసం అనేటువంటి వారికి ఇచ్చిన తర్వాత అంతటా కీర్తన పాడి వారు ఒలీవల కొండకు వెళ్ళి ఉన్నారని లేఖనంలో వ్రాయబడి ఉంటుంది. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో కలిసి ఆయన రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఒక ఒలీవల కొండకి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళే ఒలీవల కొండకి, గెత్సెమనీ అనే ఒక తోట దగ్గరికి వెళ్ళి ఉన్నారు. యాక్చువల్లీ ద వర్డ్ గెత్సెమనీ అనేటువంటి ఒక మాట యొక్క అర్థం ఏంటంటే అక్కడ చాలా ఒలివ చెట్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా 2000 సంవత్సరాల వయసు పైబడినటువంటి ఒక ఒలివ చెట్లు కూడా ఉన్నాయంటే యేసు ప్రభువు వారు బహుశా ఆ తోటలో ప్రార్థన చేసుకున్నానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఒక ఒలివ చెట్టు ఇంకా అక్కడ ఉండినటువంటిది. మోర్ దెన్ 2000 years దాని యొక్క వయసు అయినటువంటిది. అది అక్కడ లెక్కలు కట్టినటువంటిది, రసాయనాల ద్వారా వారు లెక్కలు కట్టినటువంటిది. సో అక్కడున్న ఆ ఒలివ కాయని ఒకవేళ మనం తీసుకుని దాన్ని గట్టిగా నలిపితే గనక ఆ ఒలివ కాయని ఇలా పెట్టి ప్రెస్ చేస్తే
అది ప్రెస్ చేయబడినప్పుడు జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే దాని యొక్క రసము బయటకు వచ్చి దానిలో వచ్చేటువంటిది నీళ్లులాగాను అదే సమయంలో ఎర్రని రక్తములాగాను కనబడేటువంటి ఒక విషయం. నీరు రక్తము కలిసి వచ్చిన ఇట్ ఈస్ ఎన్ అప్రెషన్ అనమాట, నలగొట్టబడినటువంటి ఒక స్థితి. దట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అండి. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తన శిష్యులతో చెప్తారు, నాయనలారా, ఆత్మ అయితే సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉన్నది కనుక కొంతసేపు ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ఒక గడియ నా కొరకు మీరు ప్రార్థన చేయండి, అనగా ఒక గంట నా కొరకు మీరు ప్రార్థనలో కనిపెట్టండి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పి, మరి ముఖ్యంగా పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారిని అక్కడ పెట్టి రాతివేత దూరం, కొంచెం దూరం అంట దాని దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఒక పెద్ద రాయి అంటే దాని మీద మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తండ్రితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోకమంతటి యొక్క పాపము ఆయన మీద మోపబడుతున్నప్పుడు నా బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతిగా చేయబడు నిమిత్తమై నేను దేవుని నీతి అగునట్లుగా పాప మెరుగని ఆయనను నా కోసము తండ్రి అయిన దేవుడు పాపముగా చేసెను అని ఉంటుంది. పాపిగా అని లేదు బైబిల్లో వ్రాయబడినప్పుడు అండి, హీ హాజ్ నాట్ బికమ్ ఎ సిన్నర్ బట్ హీ బికేమ్ ద వెరీ సిన్ ఇట్ సెల్ఫ్. నా యొక్క పాపము ఆయన మీద మోపబడింది, లోకమంతటి యొక్క పాపం ఆయన మీద మోపబడింది. హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నేను నా వాక్యాన్ని నా మాటలు వింటున్నటువంటి మీ యొక్క పాపము కూడా ఆ దినాన్ని యేసు తన మీద వేసుకొని ఉన్నారు. పాపము చేయని ఆయన, మనందరి యొక్క పాపము ఆయన మీద మోపబడి ఉన్నప్పుడు భరించలేనటువంటి ఒక పరిస్థితి. గలతీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, అబ్రహామునకు కలిగినటువంటి ఆశీర్వాదం అన్యజనులమైనటువంటి మనందరికీ కలుగునట్లుగా యేసు మన కోసము శాపమై ఆయన మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హీ బికేమ్ ద కర్స్, హీ బికేమ్ ద సిన్ ఫర్ us. మన కొరకు ఆయన పాపముగా చేయబడి ఉన్నాడు, ఆయన శాపముగా చేయబడి ఉన్నాడు. మ్రాను మీద వ్రేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడిన ప్రకారంగా అదే చెక్క మీద వ్రేలాడదీయబడ్డానికి అన్నట్టుగా ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు బ్రెయిన్ హ్యామర్లు జరిగినట్టుగా, నరాలు చిట్లిపోయినటువంటి రీతిగా, నరాలు తెగిపోయినటువంటి రీతిగా ఆయనకి చెమట ఆ రాత్రి కాల సమయంలో ఆ చెమట ఒక రక్తంలాగా అన్నట్టుగా, ఆ రక్తమే ఒక చెమటలాగా అన్నట్టుగా బహుశా నుదుట్లో నుంచి అలాగే యొక్క ముఖంలో నుంచి ఒంటిలో నుండి కారుతున్నటువంటి ఒక చెమట అది ఒక రక్తంలాగా అన్నట్టుగా నరాలు చిట్లిపోయి వచ్చినటువంటి పరిస్థితి. దిస్ ఈస్ ఆల్ ఫర్ మీ, నా కొరకే, కేవలం నా కొరకే. ఈరోజు నేను నమ్ముతున్నాను, నా పాపము కొరకే యేసు అంత బ్రెయిన్ హ్యామరేజ్ అనుభవించున్నాడు, నీ పాపము కొరకు కూడా. హే బ్రదర్, అమ్మ, సిస్టర్ గారు, ఒకవేళ ఈరోజుని మనం ఎవరమై ఉన్నప్పటికీ, ఒకవేళ మనం మంచివాళ్ళమని మనం అనుకుంటున్నామేమో, నేను ఒక మంచి కుటుంబంలో పుట్టి పెరిగానని మనం అనుకుంటూ ఉండి ఉన్నామేమో, ఒకవేళ నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదని ఒకవేళ మనం అనుకుంటూ ఉండి ఉన్నామేమో, కానీ మన పితరుల నాటి నుండి మనలోనికి వచ్చినటువంటి ఒక పాపమును బట్టి మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమంతా కార్చడానికి ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఉన్నాడు. అక్కడే నలిగిపోయినాడు. అలాగే నా చెమట రక్తంగా మారుతూ వస్తూ ఉంటుండగా చివరికి శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, శిష్యులారా, కాసేపు ఒక గడి అయినా నా కొరకు మీరు మేల్కొని ఉండలేకపోయారా? లేవండి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడినటువంటి ఒక సమయం ఆసనమైందని ఆ ప్రభువారు చెప్తూ ఉంటుండగా యేసు శిష్యులలో ఒకడైనటువంటి ఒక ఇస్కరియోతు యోధ అక్కడికి వచ్చి ఉన్నాడు. ఈ యోధ వచ్చినప్పుడు సైనికులైనటువంటి వాళ్ళు, రోమియులైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఇందులో ఎవరు యేసు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియకపోవటం వలన ఈ ఇస్కరియోతు యూదా ఒక సూచన చెప్తాడు. సాధారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా రండి, నేను కూడా వెళుతూ ఉంటాను కదా ఇజ్రాయెల్ దేశానికి, సో అలవాటు చేసుకున్న ప్రకారంగా నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళని కలుసుకున్న వెంటనే వాళ్ళు నన్ను కౌగిలించుకుంటారు, నేను వాళ్ళని కౌగిలించుకుంటాను. ఈ చెంపా నుంచి ఒక ముద్దు, ఈ చెంపా నుంచి ఒక ముద్దు, మళ్ళీ ఈ చెంపా నుంచి ఒక ముద్దు, 3 ముద్దులు అలాగనే మేము పెట్టుకుంటూ ఉంటాం, పక్కన చెంప కానించిన తర్వాత ముద్దు పెట్టుకున్నటువంటి రీతిగా. సో ఇస్కరియోతు యూదా అనేటువంటి ఈయన అంటాడు కదా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు గనక ప్రధాన యాజకులు చెప్పినట్టుగా వాణ్ణి మీరు పట్టుకొని బంధించి మీరు తీసుకొని వెళ్ళండి. ఇలా మాట్లాడుతుండగా ఇస్కరియోతు యూదా వచ్చి అంటాడు, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఒక గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. వెంటనే సైనికులు వచ్చి పట్టుకుంటున్నట్టు యేసుక్రీస్తు అన్నాడు, చెల్లికాడా, ఇదే కదా నువ్వు చేస్తున్నటువంటి పని, ఓకే నువ్వు చేయాలనుకున్నటువంటిది చేస్తున్నావు అని చెప్పి అక్కడ సైనికుల యొక్క చేతుల్లో ఆయన లొంగిపోయి ఒక బానిసగా ఆయనను తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు కూడానండి ఈ ప్రధాన యాజకుడైనటువంటి ఒక కైపా గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూపిస్తుంటాను కొన్ని మెట్లు ఇంకా భద్రపరచబడి అలాగే ఉంచబడినటువంటి ఒక మెట్లు.
ఆ మెట్ల మీద గుండగానే యేసు ప్రభుని త్రాళ్లతో బంధించి కొరడాలతో కొట్టుకుంటూ ఒక నేరస్తుడిని తీసుకుని వచ్చినట్లుగా ఆ మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడైనటువంటి ఒక కైప గారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంటి లోపల కూడా తీసుకొని వెళ్తా ఒక చిన్న రంధ్రం పైన ఉంటుందంతే. ఆ రంధ్రంలో నుంచి ఇక సంకలలో త్రాడ్డు కట్టి వేలాడదీసి ఆయన అందులోనికి దించినప్పుడు కీర్తనల గ్రంథంలో నుండి 88వ కీర్తన నెరవేర్చబడినట్లుగా, లేఖనం నెరవేర్చబడినట్లుగా అగాధములోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. పాతాళములోనికి అన్నట్టుగా ఆయన వెళ్ళి ఉన్నాడు. బంధించబడిన స్థితిలోనికి వెళ్ళి ఉన్నాడు. జలములు ఉన్నటువంటి ఒక చోటికి అక్కడ అంత లోతు అయినటువంటి ఒక గొయ్య లోపల నీళ్లు ఉంటున్నటువంటి ఒక ప్రకారంగా, నీళ్లు ఊరినటువంటి దాని ప్రకారంగా ఆ నీళ్ల మధ్యలో ఉన్నట్టుగా ఉండి ఉన్నాడు. చీకటి, భయంకరమైన కటిక చీకటిలో ఉండి ఉన్నాడు. ఎప్పుడంటే మేము లోపలికి వెళ్ళడానికి కావాల్సిన వెంటిలేషన్ ఇచ్చి కిటికీలా పెట్టారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళడానికి కాస్త కరెంటు దీపాలు పెట్టి అక్కడ దీపాల కాంతిలో మేము వెళుతున్నాం. కానీ అప్పటి రోజులు చుట్టూరు ఏమీ లేనటువంటిది, ఒక చిన్న గుహలాగా నడుకుండినటువంటిది. పైనుంచి ఒక త్రాడుతో ఆ రంధ్రంలో నుంచి దించారు. ఆ రాత్రంతా అక్కడ గడిపినటువంటి యేసయ్య తన నెలవర్లు, తనకైనటువంటి స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తెల్లవారేటంత వరకు ఉంచి తెల్లవారుతుందనగా కోడి కూసే సమయంలో ఆయన త్రాళ్లతో పట్టి మళ్ళీ పైకి తీసుకొని వచ్చి కాసేపు వాళ్ళు పరిహాసాలు ఆడవలసిన రీతిగా ప్రధాన యాజకులైనటువంటి వారు పరిహాసాలు ఆడి అక్కడి నుంచి 6 గంటలకి పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళాలి కనుక తీసుకుని వెళుతున్న సమయంలో అక్కడ జరిగినటువంటి మరొక సన్నివేశం అదేంటంటే పేతురు భక్తుడు కూడా వచ్చినాడు. బయటే వాకిట్లోనే ఉండి ఉన్నాడు. అక్కడ మిగతా వాళ్ళందరూ ఉంటుంటే ఒక చిన్న పిల్ల అడుగుతుంది, నువ్వు గలిలీయుడవు కావా? ఒక సైనికుడు అడుగుతాడు, నీ యొక్క యాస చూస్తుంటే నువ్వు గలిలీలాగా ఉన్నావు, నువ్వు ఆ యేసుతో ఉన్న వ్యక్తివి కావా? ఇలాగ ముగ్గురు అడిగినటువంటి ఒక ప్రశ్నలకి ముమ్మారు ఈ పేతురు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, మీరు అంటున్నటువంటి యేసుకు నాకు ఏ సంబంధం లేదు. ఇక చివరికి వాగ్దానం చేస్తూ ఒట్టు పెట్టుకున్నప్పుడు అంటాడు, అమ్మ తోడు, నేను యథార్థంగా చెప్తున్నా, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనేసరికి సరిగ్గా ఆ సమయంలో అటువైపు నుంచి ఆ గుమ్మంలో నుంచి యేసు ప్రభువాన్ని బయటకు తీసుకుని వచ్చినటువంటి సన్నివేశం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు చూచాడు. పేతురు కూడా యేసు వైపు చూచుంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ కోడి పుంజు కూసేటువంటి కాలం గనక, తెల్లవారుజాము గనక ఒక కోడి పుంజు కూసింది. యేసు ప్రభు అంటాడు, పేతురు, నువ్వు తెల్లవారిలోగా కోడి కూసేలోగా ముమ్మారు నీవు నన్ను ఎరగనని నువ్వు మాట్లాడతావయ్యా, అబద్ధం ఆడతావయ్యా అని చెప్పిన ఆ మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని పక్కకు వెళ్ళి ఎంతో ఏడుస్తాడు. అయ్యో ప్రభా, నేను ఇలాగూ అప్పగించేసానే, నువ్వు ఎరగనని చెప్పేసి నేను అబద్ధం ఆడినాను అనుకో పశ్చాత్తప్తుడే ఉంటాడు. కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ప్రభువారు పేతుని స్వయంగా కలుసుకొని, సరే అయిపోయింది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అని 3 సార్లు అడిగి 3 సార్లు బొంకినందుకు జవాబేమో 3 సార్లు మళ్ళీ పేతురు దగ్గర నుంచి ఆ జవాబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి మాటలు. ఇది ఆ ప్రభువారు తర్వాత పేతురు దగ్గర నుంచి తీసుకున్నటువంటిది. పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళారు. పిలాతు పరిశీలన చేస్తాడు, ఏ నేరమయ్యంలో కనబడలేదు. ఈలోగా అనుకుంటాడు, ఈయన యెరూషలేం ప్రాంతంలో ఉండి ఉన్నాడు కనుక, యెరూషలేమునకు సంబంధించినటువంటి రాజు హేరోదు రాజు కూడా ఇక్కడ ఉండి ఉన్నాడు కనుక, అయ్యా తీసుకొని వెళ్ళండి, హేరోదు రాజు గారి దగ్గర తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర చెప్పండి, ఆయన ఏమంటాడో కనుక్కోండి అని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి పంపిస్తే, ఇప్పుడున్న హేరోదు రాజు వేరు, యేసు ప్రభు పుట్టినప్పుడున్న హేరోదు రాజు వేరు. ఇప్పుడున్నటువంటి హేరోదు రాజు యేసు ప్రభుని గురించి విన్నాడు కానీ చూడలేదు కనుక, ఏదైనా ఒక అద్భుతం చూద్దామనందు, నాకు ఎప్పటి నుంచో నేను చూడాలని ఆశపడుతున్నాను అంటాడే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాసేపు హేళన చేసి పిలాతు అనేటువంటి రోమీలు అనేటువంటి వాళ్ళతో వీళ్ళందరూ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసిపోయి మళ్ళా తిరిగి ఇప్పుడు మరణ శాసనం చేయాలంటే లేక మరణ దండన విధించాలంటే హేరోదు రాజు విధించడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రోమీల యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు కనుక. సో మరలా తిరిగి పిలాతు దగ్గర పంపించినప్పుడు వీళ్ళందరూ కలిసి కేకలు వేస్తారండి, సిలువ వేయము, సిలువ వేయము, ఇతడు దేవుణ్ణి దూషించినాడు, ఇతడు దేవుని కుమారుడని చెప్పుకొని ఉన్నాడు, దేవాలయాన్ని పడగొట్టి మరలా కట్టేస్తానని చెప్పేసినట్టుగా ప్రగల్భాలు పలికి ఉన్నాడు, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు ఇంకా ఏం చేయాలో తోచలే. పిలాతు తన చేతులు కడుక్కుంటుంటాడు, ఇదిగో ఈ మనుషుడు, ఇతన్ని నేను మీకు అప్పగిస్తున్నానని చెప్పేసరి ఈనాడు. ఆఫ్కోర్స్ ఒకవేళ అది క్యాథలిక్ విశ్వాసానికి సంబంధించింది అనండి, లేకపోతే ఒకవేళ ఏ విధం చేతనే కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళినప్పుడు వయా డోలోరోసో అనేటువంటి రీతిగా, అనగా శ్రమ పడుతూ వేదన పడుతూ సిలువను మోసుకొని వెళ్ళిన మార్గము అని అర్థం ఇచ్చేటువంటి ఆ యొక్క మార్గములో మొదటి స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ మనుషుడని పిలాతు అప్పగించినటువంటి స్టేషన్. 2వ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అనగా 2వ స్థలం దగ్గర మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే అక్కడ ఆ యొక్క యేసు భుజముల మీద ఒక సిలువ రానును ఒకటి మోపి ఆయన నడిపించుకుంటూ తీసుకొని వెళ్తుంది. అక్కడ పెద్ద రాళ్ళు ఉంటాయండి. ఆ రాళ్ళని నేను చూపించి నేను చెప్తూ ఉంటాను, ఈ రాళ్ళు 2000 సంవత్సరాల క్రితం నాటి రాళ్ళు.
అప్పటి రోజుల్లో ఉండినటువంటి ఒక రోడ్డు, ఇంత పెద్ద రాళ్లతో వేసినటువంటి ఒక రోడ్డు. సో ఈ రాళ్ల మీద మీరు నడుస్తూ ఉన్నప్పుడు గుర్తుంచుకోనండి, ఏ రాళ్ల మీదైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఒక సిలువను మోసుకొని వెళ్ళి ఉన్నాడు, నా కొరకు ఆ భారాన్ని భరించుకుంటూ వెళ్ళి ఉన్నాడు, కొర్రలతో కొట్టబడి వెళ్ళి ఉన్నాడు, ఆ యొక్క రాళ్ల మీద మీరు కూడా నడుస్తున్నారని చెప్పేసి అని ప్రార్థన పూర్వకంగా బిడ్డలను నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాను. 3వ స్టేషన్ అనే స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారి తూలి పడినటువంటి ఒక స్థలం. 4వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క తల్లిని కలుసుకొని అమ్మ ఏడవద్దని చెప్పేసి అని ఆమెను పలకరించినటువంటి ఒక స్థలం. 5వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కురేనీయుడైనటువంటి సీమోన్ అనేటువంటి ఆయనను పిలిచి ఆయన యొక్క సిలువ ఆయన భుజముల మీద తీసుకొని ఈయన భుజం మీద పెట్టినప్పుడు మళ్ళా కొంతసేపటికి ఈయన వారించి మళ్ళీ అతను ఆఫ్ చేసి ఆ గోడను పట్టుకొని లేచి ఆ సిలువను తిరిగి తన యొక్క భుజముల మీద వేసుకొని ఆయనే మన కొరకు ఆ సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు. నా కొరకు నా భారాన్ని, నా సిలువ భారాన్ని మోసుకుంటూ నా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను మోసుకుంటూ వెళుతూ వచ్చినటువంటిది. ఆ తర్వాత ఉన్నటువంటి విషయాలు సాంప్రదాయ ప్రకారంగా చెప్పబడేటువంటి మాటల్లో 6వ స్టేషన్ వెరోనిక అనేటువంటి ఒక ధనవంతురాలైన స్త్రీ వచ్చి ఆయన మొక్కు మద్దింది అని అంటారు. 7వ స్టేషన్ దగ్గర ఆయన మరొకసారి తూలిపడినటువంటి ఒక స్థలము. 8వ స్టేషన్ దగ్గర కూడా ఆయన తూలిపడినటువంటి ఒక స్థలము. 9వ స్టేషన్ దగ్గర ఆయన సియోను కుమార్తెలతో మాట్లాడుతూ సియోను కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పినటువంటి ఒక స్థలం. 10వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క వస్త్రములను తీసి కొరడాలతో ఆయన కొట్టించినటువంటి ఒక స్థలం. 11వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నాకు సిలువ మ్రాను మీద పండుకోబెట్టి ఆయనకు మేకులతో ఆ సిలువకు దిగ్గొట్టినటువంటి స్థలం. 12వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిలువను పైకి లేపి ఒక గొంతులోనికి దించినటువంటి స్థలం. 13వ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేహాన్ని సిలువ మీద నుంచి దించి సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఒక బల్ల మీద ఒక రాయి మీద పండబెట్టినటువంటి స్థలం. 14వ స్టేషన్ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒక సమాధిలో ఉంచినటువంటి స్థలం. కోర్స్ ఒకవేళ ఇప్పుడు ట్రెడిషన్ బట్టి చాలా కాలంగా క్యాథలిక్లు అయినటువంటి వారు హెలెనమ్మ గారు చెప్పిన మాట ప్రకారంగా అనగా కాన్స్టంటైన్ అయినటువంటి ఒక రోమా చక్రవర్తి యొక్క తల్లి గారు ప్రభుని నమ్ముకొని చెప్పినటువంటి ఒక మాటల ప్రకారంగా 6వ స్టేషన్ దగ్గర నుంచి వెళుతున్న ఈ మార్గాలన్నీ కాథలికులు అయినటువంటి వారు నమ్ముతూ తీసుకొని వెళుతున్నటువంటిది. అయితే ఒకవేళ అక్కడయా లేకపోతే ఇప్పుడు గార్డెన్ టూమ్ అనేటువంటి స్థలం దగ్గర కపాలముగా కనబడుతున్నటువంటి స్థలం దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని చెప్పి నమ్మగలుగుతున్నటువంటి తొలిచిన సమాధి ఉంది కనుక అక్కడయా ఏదైనా ఒకటే మనకి ఎదురాని ఇక్కడ అక్కడ అని పని కట్టుకొని ఒక్క స్థలం అని చెప్పుకొని మనం దాన్నే భీష్మించుకొని కూర్చొని ఇక్కడ సమాధి పెట్టాడు, ఇక్కడ పొరలించబడ్డాడు, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు పోసారు, ఇట్లాని మనం దెబ్బలాడుకునే దానికంటే ఒకటి నేను చెప్తానండి, యేసయ్య కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నారు. ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన 7 అద్భుతమైనటువంటి ఒక మాటలైన పలుకుతూ ఉంటారు. ఆ 7 మాటలతో పాటుగా ఆయన పొందినటువంటి ఒక అనుభవాన్ని కనుక మనం చూస్తే దాహము కొని ఆయన డ్రై అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయి ఆ రాత్రంతా ఏమీ తీసుకోలేదు. ఆ రాత్రంతా ఆయన ఉపవాసంతో ప్రార్థనలో ఉంటూ వచ్చినాడు. ఆయన బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోతూ వచ్చింది, కొరడలతో కొడితే రక్తమంతా పోయింది. ఆ సిలువలో వ్రాలాడుతున్నప్పుడు ఊపిరి పట్టుకొని పైకి లేచి మనకెందుకు ఊపిరిదులుతూ ఉన్నప్పుడు ఆ రాపిడికి మనం అనుకున్నట్టుగా చక్కగా చిత్రీ పట్టి చేసినట్టుగా స్మూత్గా ఉన్న చెక్క కాదు, గరుగ్గా ఉండినటువంటిది. ఇప్పటికే వీపంతా కొరలతో గాయాలైపోయినటువంటిది. ఆ సిలువకి దాన్ని రాసుకుంటూ ఉన్నప్పుడు ఆ మేకులతో దిగ్గొట్టబడినప్పుడు ఇదంతా దేని కొరకనంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాటలు నెరవేర్చబడుతూ తృణీకరించబడిన వాడుగా రక్తపు ముద్దలాగా మాంసపు ముద్దలాగా అయిపోయి నా కొరకండి, నా పాపము కొరకండి, నా శాపాన్ని తీసివేయడానికండి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సిలువ మరణాన్ని ఆయన అనుభవించారు. హే ఫ్రెండ్స్, ఈరోజున కేవలం నా కొరకు అన్నప్పుడు నా ఒక్కడి కొరకు మాత్రమే కాసమండి, సకల లోక మానవాళి యొక్క రక్షణ కొరకు యేసు సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు. ఎవరైనా ఒక పుణ్యాత్ముడు చనిపోవలసిన అవసరం ఉంటుండగా ఈ లోకమంతటి కొరకు పరిశుద్ధమైనటువంటి రక్తము చిందింపబడవలసిన అవసరం ఉంటుండగా ప్రతి మానవుడు పుట్టుకలో నుండి మనం పాపలమే గనక ఏ మానవుని యొక్క రక్తం పరిశుద్ధమైన రక్తము కాదు గనక పురుషుని ప్రమేయం లేకుండా మాట వలన పుట్టినటువంటి యేసు అనేటువంటి మానవుడు తన యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆ కలువరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన సిలువలో తను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఈరోజు ఒక మాట చెప్తా స్నేహితులారా, యాజకులైనటువంటి వాళ్ళు, ప్రధాన యాజకులైనటువంటి వారు యేసు ప్రభుని అప్పగించినందుచేత యేసు ప్రభు చనిపోలే. ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పగించినందుచేత యేసు ప్రభు చనిపోలే. లేకపోతే ప్రజలందరూ కూడా కేకలు వేసి ఇన్ని సిలువేయమని కేకలు వేసినందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలే.
రోమీలైనటువంటి వారు కొరడలతో కొట్టినందు చేత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలే. పిలాతు ఇదిగో ఈ మనుషులని ఆ యొక్క ప్రజలకు అప్పగించినందు చేత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలే. లేక రోమా సైనికులు శిలువ మీద ఆయనను పడుకోబెట్టి ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు కొట్టి ఆయన యొక్క తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టినందు చేత ఆయన చనిపోలే. ఒకటి నేను చెప్తా, ఆయన తనంతట తానే నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, లోకమంతటి కొరకు, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు యేసు తన ప్రాణాన్ని పెట్టినాడు. ఎంతకు మించిన ప్రేమ చూపించినవాడు మరొకటి లేడు. ఈ లోకంలో యొక్క సిలువ కంటే మించిన ప్రేమ మరొకటి లేదు. ఆ యొక్క సిలువలో మనకు కనబడుతుంది దేవుని యొక్క ప్రేమ. నేను పాపినైంటుండగా నా కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. మనమందరం పాపులమైంటుండగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. అయితే అక్కడితో అయిపోలేదు స్నేహితులారా. ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత 3వ దినమన అనగా శనివారం నాడు అయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఉదయానికి మనం జరుపుకునేటువంటి అద్భుతమైన పండుగ ఏమిటంటే యేసు యొక్క పునరుత్థాన పండుగ. ఇదేనండి చరిత్రలో మనకి ఇవన్నీ తెచ్చినటువంటిది. చాలామంది మహామహులు ఉన్నారు. దేశం కొరకు పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేశం కొరకు ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క సమయంలో కూడా మన యొక్క దేశంలో ప్రాణం పెట్టినటువంటి మహామహులు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వారి సమాధులలో వారి ఎముకలు ఇప్పటికి కూడా ఉంచబడి ఉండవచ్చు. లేక వారు చనిపోయిన తర్వాత వారి యొక్క దేహం అక్కడే ఉంచబడి ఉన్నది. కానీ యేసు మాత్రమే చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. అందుకని ఆ యేసు యొక్క మరణ పునరుత్థానాన్ని చాటి చెప్పడానికే ఈరోజు నేను ఇలాగున్న ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఉన్నాను. నేను ఆయన నమ్ముతూ ఉన్నా. ఇప్పుడు ఆయన నా హృదయంలో ఉండినారు. ఆయన అక్కడ సమాధిలో లేడు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ఆయన సజీవుడు. ఆయన నా హృదయం చేస్తున్నాడు. ఆ యేసు ప్రభుని నేను అంగీకరించినాను. భారతీయుడైనటువంటి నేను, తెలుగు వాడినైనటువంటి నేను, ఆ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నటువంటి నేను, నా కొరకు యేసు చనిపోయారని తెలుసుకొని, నా కొరకు ఆయన రక్తాన్ని కార్చారని తెలుసుకొని, నా కొరకు చనిపోయి తిరిగి లేచారని నేను తెలుసుకొని, ఇది నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే ఆయన నా హృదయంలో నివసిస్తున్నారు. అందుకే ఆ యేసుని గురించి నేను చాటి చెప్తూ ఉన్నా. ఈవెన్ రేపటి దినాన్ని ఉదయకాల సమయంలో యావత్ లోకమంతట్లో కూడా ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణాల్లో, ప్రతి కేంద్రాలలో రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమంతో మేము రోడ్డు మీదకి వచ్చి మేము పరుగు పెడుతున్నప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే యేసు చనిపోయి తిరిగి లేచారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి. మీ కొరకే యేసు చనిపోయారు, మీ కొరకే యేసు తిరిగి లేచారు. మీ అపరాధముల నిమిత్తమై యేసుక్రీస్తు వారు అప్పగింపబడి మీరు నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినారు. నా ప్రియ స్నేహితులారా, యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ యేసుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆయన మీ దోషములన్నింటినీ క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా ఆయన తీర్చి తన రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన చేయవలసిన కార్యం చేసేశారు. ఇక జరగాల్సింది మీరు చేయవలసింది. అదేంటంటే యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారందరూ రక్షింపబడి ఆయన నిత్య రాజ్యంలోనికి వెళ్తారు. తండ్రి, ఈరోజు జరగవలసిన కార్యక్రమం ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటిది అనగా నీ యొక్క మరణ పునరుత్థానాల గురించిన విషయంలో శిలువ మీద మీరు ఎలాగున మరణించారో, ఎలాంటి మాటలు మీరు మాట్లాడారో ఒక్కొక్క మాట మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శిలువలో జరిగినటువంటి కార్యాన్ని, దానికి ముందు జరిగినటువంటి కార్యాన్ని, మీరు మరణించినప్పుడు జరిగినటువంటి కార్యాన్ని, ఇవన్నీ కూడా మేము తలపోసుకుంటూ ఉన్నాం నాయన. ఆ తెర చినుగుట ద్వారా మేమందరం నీ దగ్గరికి రావడానికి అవకాశం ఇచ్చినారు నాయన. కేవలం యూదులు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే, ఈయన మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, వాళ్ళు క్రైస్తవ బిడ్డలు ఉండొచ్చు, క్రైస్తవేత్తరులు ఉండొచ్చు, ఎంతవరకు నీవంటే నమ్మకం లేకుండా ఉండి ఉండవచ్చు, నీవంటే వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు, ఎవరమైనప్పటికైనా సరే నాయన, ఇది మేము నీ కొరకు నాయన నీ దగ్గరకు రావడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. నీ అందు విశ్వాసం ఉంచి వచ్చి నీ బిడ్డలందరినీ వారి అపరాధములను తీసివేసి, వారి అపరాధములను క్షమించి నీతిమంతులనుగా వారిని చేసినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని దీవిస్తున్నా, వీరి నీతిమంతులను డిక్లేర్ చేస్తున్నా. నీవు చనిపోయి తిరిగి లేచినందు చేత మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీ స్తుతులు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబములకును నిత్యము తోడయండి నీతిమంతులనుగా తీర్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే. ఒకవేళ మీ ఆలయములలో మీకు దగ్గరున్నటువంటి దేవాలయంలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమును గురించినటువంటి ధ్యానం జరుగుతూ ఉంటుంది కనుక పెందల కన్నే వెళ్ళండి. ఈ రోజంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోండి. నా కొరకే యేసు చనిపోయారని ఎవరికి వాళ్ళం ఒక తీర్మానంతో ఆ యేసునందు విశ్వాసం ఉంచుదాం. చనిపోయి మాత్రమే ఆగిపోలే, చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి యేసుని మన హృదయములలో కలిగి ఉండి నీతిమంతులముగా తీర్చబడి మనం ముందుకు సాగిపోదాం.
అలాగనే రేపు ఉదయకాల సమయంలో రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక కార్యక్రమం ప్రతి ఊరిలో జరుగుతూ ఉన్నది కనుక మీ ఊరిలో కూడా మీరు కూడా వెళ్ళి రన్ ఫర్ జీసస్లో పాల్గొని యేసు తిరిగి లేచిరని లోకానికి చాటి చెప్దాం. సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నా, స్నేహితులారా, సామర్లకోట CBM సెంటినరీ హై స్కూల్ దగ్గర రేపటి దినం ఉదయం సరిగ్గా 6 గంటలకు ప్రారంభించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సామర్లకోట మండల పాస్టర్స్ అసోసియేషన్ తరపున నిర్వహించబడుతూ మేము వీధులలో మేము పరుగు పెడుతూ పాటలు పాడుతూ జైహో యేసు లేచినని తెలియజెప్తూ చివరికి సామర్లకోటలో ఉన్నటువంటి సెంటినరీ అగస్టనా లూథరన్ దేవాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం కనుక సామర్లకోటలో ఉన్న ప్రజలందరూ కూడా నాతో మీరు మనందరం కలిసి యేసు కొరకు పరిగెడదాం, రండి, దేవుని మహిమపరుస్తాం. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు ప్రభు చేతులకి అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.